మీరు గమనించండి, యేసుక్రీస్తు ఈ లాజర్ నిమిత్తం కన్నీరు కార్చినట్టుగా చూస్తున్నాం. ఏం కార్చిందమ్మా? కన్నీరు. మానవుని యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లాజర్ నిమిత్తం కొరకై కన్నీరు కార్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నా జీవితంలో కూడా చిన్న చిన్న వ్యాధులు కానీ మనకొచ్చినప్పుడు కూడా కన్నీటి ప్రార్థన ఎంతో అవసరం ఉన్నదని మనం గ్రహించాలి. వ్యాధి వచ్చిందంటే నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఈ వ్యాధి వచ్చిందంటే దేవుని మహిమ కొరకని నువ్వు ఆలోచన చెయ్యాలి. ఈ వ్యాధి వచ్చిందంటే దేవుడు నా కొరకు ఏదో మేలు